తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఇప్పుడు భార్యాభర్తల్లో చాలామంది ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారు వాళ్ళ పార్ట్నర్ దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది ఏమో కొంచెం ఇంకా హైఫై లైఫ్ స్టైల్కి అలవాటు పడి కూడా తప్పు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది అంటే ఈ ఈ ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా మనము ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చూడడం జరుగుతుంది. వీటిని మీరు ఎట్లా చూస్తారు? ఇది కూడా అంటే కర్మ సిద్ధాంతమేనా లేకపోతే ఏంటి? యాక్చువల్గా శ్రీ ఈరోజు చూస్తున్నామని కాదు, ఈరోజు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఇవన్నీ బయటికి తొందరగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఈరోజు రేపు కెమెరా పెట్టుకొని వీడియోలు తీయటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అది పర్సనల్ లైఫ్లో అయినా పబ్లిక్లో అయినా కూడా అందుకని బయటకు వస్తున్నాయి తప్ప ఇల్లీగల్ రిలేషన్స్ అనేది ఇప్పుడని కాదు. నేను చిన్నప్పుడు మా ఊర్లో కూడా నేను అట్లాంటి చాలా నేను విట్నెస్ చేస్తున్నాను. మన గతంలో కానీ పురాణాల్లో కానీ అట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి. ఈ రోజు అనేది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. బట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఉండటం వల్ల అదొక సరదా అయిపోయింది కాబట్టి అందరూ వీడియోస్ తీసి బయట పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఏదైనా ఇల్లీగల్ రిలేషన్ ఉన్నప్పుడు పోలీసులను తీసుకొని వెళ్ళటమో లేదా వాళ్ళు వెళ్ళి కొట్టేయటమో, ఎంత అంటే మనిషి ఎలా తయారైపోతున్నా నువ్వు చూడు. వాళ్ళు కొట్టుకునేటప్పుడు వీడియోలు తీయటం పోస్ట్ చేయటం ఏంటిదంతా? ఫస్ట్ అసలు రిలేషన్స్ని ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ రిలేషన్ దారి తప్పుతుంది అంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినా కూడా అది సరవలేదంటే ఎయిదర్ అడ్జస్ట్ అవ్వాలి లేదా విడిపోవాలి. ఇంతకు మించి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? రోడ్ల మీద పడి కొట్టుకోవటం కానీ, నలుగురిలో నవ్వులు పాలైపోవటం కానీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవటం కానీ, ఇదంతా కూడా ఇది చెడుకి, అంటే మన యొక్క అభివృద్ధి చెడు వైపు మాత్రమే వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని నా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనివల్ల సైకలాజికల్గా చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బయట వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని చూస్తూ వాళ్ళ జీవితాల గురించి మర్చిపోతున్నారు. నువ్వు చూస్తే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ సోషల్ మీడియాలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు చూస్తూ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్ప జన్మ. ఎందుకంటే జీవరాశులన్నిటిలో కూడా మానవుడు మాత్రమే తన మేధస్సుని, తన శరీరాన్ని వాడుకొని ఏదైనా చేయగలడు. కాబట్టి మనిషి జన్మ ఎత్తినప్పుడే ఫస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఈ జన్మలో ఏం చేయాలి అని చిన్నప్పటి నుంచి మనం ఒక క్లారిటీతో ప్రయాణం చేయాలి. సింపుల్గా మనకి నచ్చినట్లు బతికి చచ్చిపోదామన్నా తప్పులేదు, లేదు కొన్ని అద్భుతాలు సృష్టిద్దామన్నా తప్పులేదు. మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే చాలా చాలా చెయ్యొచ్చు. ఫస్ట్ అది అర్థం చేసుకొని దాని మీద ఫోకస్ చేయకుండా ఉదయం లేచినప్పటి నుంచి ఎవరేం చేస్తున్నారు, ఎవరేం తిట్టుకుంటున్నారు, ఎవరేం కొట్టుకుంటున్నారు అన్న క్యూరియాసిటీ ఫస్ట్ మనిషిలో తగ్గాలి. సో ఫస్ట్ సోషల్ డీటాక్స్ అనేది ప్రతి మనిషి అలవరుచుకోవాలి. తర్వాత కమింగ్ టు ఇల్లీగల్ రిలేషన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అంటే అవగాహన లేక, అర్థం చేసుకోలేక. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చిన్నప్పటి నుంచే మనం ఎందుకు పుట్టాము, అసలు మనం ఎలా బతకాలి అనే క్లారిటీ ఉంటే ఒక రిలేషన్కి వెళ్ళేసరికి మనకు ఒక అర్థం చేసుకొని ఉంటాం. కాబట్టి మనకి ఏం కావాలి అనేది ఒక అవగాహన ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం అనేది ఒక ఆలోచన ఉండాలి. అంటే అవసరానికి పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఏదైనా ఫిజికల్ ఆర్ మెంటల్ నీడ్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నాం. సో చేసుకుంటున్నప్పుడు ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాము అనేది కూర్చొని ఫస్టే ఒకరికొకరు సెట్ చేసుకోవాలి. ఇది నా మెంటాలిటీ, నేను కొంచెం సున్నితమైన మనసు ఉంది నాకు, లేదా నాకు కొంచెం హార్డ్ మెంటాలిటీ ఉంటుంది, నేను ఇలా పట్టించుకుంటాను, ఇలా పట్టించుకో, నేను ఇలా చేస్తాను, ఇలా చేయను. ఒకరికొకరు కూర్చొని ఓకే ఈ మనిషి ఇలా ఉంటాడు అని యాక్సెప్ట్ చేసి దానికి ఇష్టమైతే నువ్వు ప్రయాణం చేయాలి. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎదుటి మనిషి మన కోసం మనకి నచ్చినట్లు మారిపోవాలనుకుంటాం. అది జరగదు ప్రాక్టికల్గా. మనమే ఒకరికొకరం భార్యాభర్తలు ఏం చేయాలంటే ఒకరిని ఒకరు వాళ్ళ పర్సనాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకోవాలి. ఉన్న టైంలో సంతోషంగా ఉండాలి. ఒకరికి ఒకరు ఏం చేయగలరో వితౌట్ ఎక్స్పెక్టేషన్ అన్కండిషనల్గా ఉండాలి. మనది ఎట్లా అయిపోతుందంటే మ్యారేజ్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ బౌండరీ, డే 1 నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ బౌండరీ ఉండిపోతుంది. అలాంటి పెట్టుకోకుండా చాలా స్మూత్గా జర్నీ అవటానికి కూర్చొని ప్రాపర్గా మాట్లాడుకోవాలి. ఒకసారి ఎక్కడన్నా ఈగో ట్రిగర్ అయినప్పుడు ఎదుటి మనిషి అర్థం చేసుకొని కూర్చొని
అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకళ్ళ కోపంలో మాట తూలినా తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి ఏదో ఎమోషనల్ అలా అనేసాను, నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పుకోవాలి. ఈ మాట్లాడుకోకపోవటం అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్లే ప్రతి రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవాలి. తర్వాత 2, మనం రిలేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముందే ఒకరికొకరు అది అర్థం చేసుకొని ఆ రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ తర్వాత సంతోషంగా లేము ఏదో ఒక రీజన్తో, అది మెంటల్ ఆర్ ఫిజికల్ రీజన్తో మనం సంతోషంగా లేము అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే అది కూడా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎప్పుడన్నా వాళ్ళ అన్సాటిస్ఫాక్షన్ ఉంటే అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. మెజారిటీ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫిజికల్ రిలేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోరు. వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే రొమాంటిక్ రిలేషన్ ఉంటుంది కదా, ఒకళ్ళ అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా లేదా వాళ్ళు ఏదైనా కోరుకున్నా ఎప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడుకోరు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ భార్య భర్త నుంచి కానీ భర్త భార్య నుంచి కానీ ఏదన్నా పొందలేనిది ఉంటే ఇక్కడ ఓపెన్ అప్ అవ్వకుండా ఈ ఏదో మొక్కమాటం సిగ్గుతో ఇక్కడ మాట్లాడకుండా అవి బయట సీక్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట, మేజర్గా ఫిజికల్ రిలేటెడ్గా. రెండోది ఏంటి అంటే మానసికంగా, అంటే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ మాట్లాడుకునే సమయం కేటాయించినప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి అదే టైంలో ఖాళీగా ఉండే వాళ్ళతో మాట్లాడి అన్నెసరీగా ఇక్కడ నుంచి వేరే చోటకి డైవర్ట్ అయ్యేది ఎమోషన్కి చాలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిలేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. భార్య భర్తలు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది, ఆడమగ ఇద్దరికీ వర్తిస్తుంది. వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మనిషి ఆలోచనలు మారుతూ ఉంటాయి, అవసరాలు మారుతూ ఉంటాయి, వయసు బట్టి లేదు అంటే హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి కూర్చొని ఎప్పటికప్పుడు ఎవాల్యూషన్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఆ సిగ్గు బిడియాల్లోంచి బయటకు వచ్చి భార్య భర్తలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. అక్కడప్పుడు ఎవరిదైతే ఫాల్ట్ ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. నేనేమంటానంటే వీళ్ళిద్దరూ వర్కౌట్ చేయకుండా థర్డ్ ఆప్షన్ చూసుకోవటం అనేది చెడు కర్మ. అది ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వదు. దానివల్ల ఒక్క నిమిషం మనం ఆలోచించండి, భార్యకు తెలియకుండా భర్త ఫోన్లు మాట్లాడాలన్నా, భర్త తెలియకుండా భార్య ఫోన్లు మాట్లాడాలన్నా దాంకొని మాట్లాడాలి, హైడ్ చేయాలి, డిలీట్లు చేయాలి, తెలియకుండా కలవాలి. ఎక్కడ ప్లెజర్ ఉంది నాకు అర్థం కావట్లేదు. సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ. అంటే అలా చేసి కూడా ఇంకా ప్లెజర్ పొందాలనుకుంటున్నారంటే దే హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ అన్నా. సో వేకప్. సో మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేసుకోవాలి. సో ఏం చేస్తున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ ఉన్న మనిషితో మనం సంతోషంగా ఉండగలమా లేదా అనేది ప్రయత్నించండి. ఆ మనిషిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికి వర్కౌట్ అవ్వలేదా గౌరవంగా కూర్చొని చెప్పండి. నిజంగా దమ్ము ధైర్యంగా అప్పుడు మీరు ఇక్కడ వదిలేసి వేరే చోట మొదలు పెట్టుకోండి. అంతే తప్ప ఒక మనిషిని మోసం చేస్తూ ఇంకొక మనిషితో ఉండటం అనేది చాలా పెద్ద చెడు కర్మ. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. నలుగురిలోకి వెళ్ళి నవ్వులు పాలవ్వద్దు. ఇట్లా పబ్లిక్లో వీడియోస్ షేర్ చేయొద్దు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇలాగ ఇల్లీగల్ రిలేషన్ బయటకు వచ్చినప్పుడు సపోజ్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉన్నాడు. మనం రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తున్నాం. ఆ భార్య వెళ్ళిపోయి అమ్మాయిని కొడుతూ ఉంటుంది. ఏంటి అసలు చెప్పు నువ్వు? అది అవకాశం ఇచ్చింది నీ భర్త. నీకు చేతనైతే నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో, లేదా తీసుకెళ్లి వాడిని కొట్టుకో, లేదంటే అబ్బాయి మీద కంప్లైంట్ పెట్టుకో. నువ్వు వేరే చోటకెళ్ళే అధికారం నీకు లేదు. యాజ్ పర్ లా కూడా వేరే చోటకెళ్ళే అధికారం నీకు లేదు. ఏ లాలో కూడా, ఏ ప్రజాస్వామ్యంలో కూడా నీ భర్త తప్పు చేస్తే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ దూషించే అధికారం నీకు లేదు. యాజ్ పర్ లా కూడా లేదు. యూ కెన్ ఎంక్వైరీ విత్ ఎనీ లాయర్. వాళ్ళకి ఏ హక్కు ఉందంటే వాళ్ళ భర్త కానీ భార్య కానీ చీటింగ్ చేస్తే దానికి ఆధారాలు సబ్మిట్ చేసి లా ప్రకారం వాళ్ళు విడిపోవటమో కలిసి ఉండటమో చేసుకోవచ్చు తప్ప కలిసి ఉండాలి అంటే లాలో ఉండదు. కాబట్టి అది పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి అన్అఫిషియల్గా మాట్లాడుకొని చేసుకోవాలి తప్ప నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్గా అటాక్ చేస్తానికి లేదు. ఈ రోజు అమ్మాయి మీద అటాక్ చేస్తావు, రేపు ఇంకో అమ్మాయి వచ్చింది చేస్తావా, తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి చేస్తావా? అసలకి దారి తప్పిన నీ భార్య నీ భర్తను కంట్రోల్ పెట్టుకోకుండా అవతల మీద వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేయటం ఏంటి? అలా మనం ఎన్నోసార్లు చూసాం. నేను కూడా చిన్న చిన్న వీడియోస్ చూసా. కారులో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉంటే భర్త వెళ్ళిపోయి ఆ అబ్బాయిని అమ్మాయిని దారుణంగా కర్రలతో కొట్టేస్తున్నారు. అలా చేయొచ్చే అధికారం ఎవరికి లేదు. తప్పు చేసే అధికారం వాళ్ళకి ఎట్లా లేదో వాళ్ళని శిక్షించే అధికారం కూడా లేదు. నువ్వు ఏం చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనేది చూడు. ఒకవేళ నిజంగా నువ్వు నిజాయితీగా ఉన్నావా, అయినా వాళ్ళు తప్పు చేశారా,
కూర్చోబెట్టి మార్చుకోవడానికి ప్రయత్నించు, లేదా వదిలే. అంతే తప్ప ఒక మనిషి నువ్వు ఇలాగే బతుకు, ఇలాగే ఉండు అనే అధికారం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ప్రతి సోల్ ఈజ్ ఇండిపెండెంట్. ప్రతి ఆత్మ ఈ భూమి మీదకి సింగిల్గా వచ్చింది, సింగిల్గా వెళ్ళిపోతుంది. సో దానికి ఎక్కడా కూడా ఎవ్వరు కూడా రిస్ట్రిక్ట్ చేసి బంధించి బాధించే అధికారం ఎవరికీ లేదు. వాళ్ళ కర్మానుసారం ఏమనుభవిస్తున్నారు అనేది ఎవరికి నన్ ఆఫ్ దేర్ బిజినెస్. కానీ ఒక మనిషి వెళ్ళిపోయి వాళ్ళని ఏ విధంగా అయినా సరే, అది లైంగికంగా అయినా, మానసికంగా అయినా, శారీరకంగా అయినా దాడి చేసే హక్కు ఒక మనిషికి ఇంకొక మనిషి మీద లేదు. అది ధర్మం ప్రకారం లేదు, న్యాయబద్ధంగా మనం మనుషులు రాసుకున్న చట్ట ప్రకారం కూడా లేదు. నిజంగా ఈ కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఇన్ని క్రైమ్స్, ఇన్ని నేరాలు ఘోరాలు కావేమో అనిపిస్తోంది. ఒక మనిషి మనిషిలాగా బతుకుతారేమో అనిపిస్తోంది. అవును. అయితే ఇంకొక ప్రశ్న, కొంతమందికి పిల్లలు సరిగ్గా పుట్టరు. అంటే ఫిజికలీ ఛాలెంజింగ్ పీపుల్, అబ్నార్మల్ కిడ్స్ పుడుతూ ఉంటారు కదా. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంతమందికి తెలిసి కంటారు, కొంతమందికి తెలియక పిల్లలు పుట్టినాక ఇట్లా జరుగుతుంది. ఇదంతా కూడా అంటే వాళ్ళకి ఇంకా జీవితాంతం వాళ్ళు చేసి పెట్టాల్సిందే. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఏంటి ఇదంతా కూడా వాళ్ళ కర్మనా, ఇదంతా అనుభవించేది అని. నిజంగా ఇది పిల్లలు సరిగా పుట్టకపోవడం, కళ్ళ ముందే పిల్లలకి ఏమన్నా అవ్వడము, ఇంకా అంతకు మించిన శిక్ష ఏమైనా ఉండదేమో తల్లులకి అనిపిస్తుంది. ఇది కూడా కర్మ సిద్ధాంతమేనా? 100% శ్రీ, ఇందులో అసలు సెకండ్ థాట్ కూడా లేదు. సో ఒకటి, తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా సేమ్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళు పిల్లల్ని కనగానే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. వాళ్ళని ఏదో ఒక ఆస్తిలాగా, వాళ్ళ సొంతంలాగా తీసేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని కంటున్నారో అది వాళ్ళ ఇష్టంతోనో, వాళ్ళ ప్రేమకు చిహ్నంగానో, లేదా వాళ్ళ వంశాన్ని ఉద్ధరిస్తానుకో కంటున్నారు. అసలు ఆ సబ్జెక్ట్ అసలు డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ. సరే, ఎవరైతే వాళ్ళ ఇష్టంతో పిల్లల్ని కంటున్నారు కదా, ఆ పిల్లలు వాళ్ళకి అంటే ఆ పిల్లలే ఎందుకు పుడతారు అనేది మాత్రం 100% రుణానుబంధం, కర్మ సిద్ధాంతం ఈ రెండింటికి సంబంధించిన సబ్జెక్టు. బేసికల్గా వాళ్ళకి మనం రుణం తీర్చుకోవడానికి, వాళ్ళకి సేవ చేయడానికి మనం పిల్లల్ని కంటున్నాం. కానీ వాళ్ళు ఏదో మన ఆస్తిలాగా, రేపే వాళ్ళు మన ఫ్యూచర్ లాగా, ఈరోజు మన జీవితాన్ని అన్నిటినీ చంపేసుకొని వాళ్ళని పెంచి పోషించడానికి, వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వటానికి చాలా త్యాగాలు చేసేసుకొని, చాలా సంతోషం చంపేసుకొని చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. పిల్లలు అనేది బాధ్యత. ఆ బంధం ఎందుకు వచ్చిందంటే, ఏదో జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాం, ఈ జన్మలో తీర్చుకోవాలి కాబట్టి అది ఒక రుణానుబంధంగా వచ్చింది. వాళ్ళు మీ ఆస్తి కాదు, అంతస్తు కాదు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే లోపల వాళ్ళతో జీవితాంతం మనం ఉండం కదా. మనం ముందే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాము. మళ్ళీ ఎక్కడో పుట్టి ఎక్కడో జన్మలో మనం ఏదో పని చేసుకుంటాము. అసలు వాళ్ళకి మనకి సంబంధంలా చివరికి మన బొమ్మలు, ఫోటోల్లో మిగులుతాయి. ఏంటి అసలుకి ఇది నాది అనేది ఏది అని అడుగుతున్నా. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాది అని ఏది లేని ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాము అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ బంధాలు, బాధల గురించి మాట్లాడాలి. అసలు ఫస్ట్ మనిషి జన్మ ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళని జయించాలి. అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే అది నేను కంట్రోల్ చేసుకునే శక్తి నా దగ్గర ఉండాలి. అంటే నా పంచేంద్రియాలు నా ఆధీనంలో ఉండాలి. మెయిన్ సెకండ్ చేయాల్సిన పని అది. థర్డ్, ఈ బంధాలని అర్థం చేసుకోవాలి. ఈచ్ బంధంలో మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయాలో అంతే కాంట్రిబ్యూట్ చేయాలి. అంతకు మించి దానికోసం వెంపర్లాడిపోయి, బాధపడిపోయి అలాంటివన్నీ చేయకూడదు. అదంతా కర్మ, చెడు కర్మ. దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషన్స్ తప్ప ఏమీ లేదు. దయచేసి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, భార్య భర్తల రోల్స్లో ఉన్నవాళ్ళు కానీ, పిల్లల రోల్స్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రతి ఒక్క రోల్లో ఉన్న ఒక మనిషికి నేను చెప్పేది ఏంటంటే, మనిషి జాతి అనే అర్థం ఏంటో తెలుసుకోండి. ఒక మనిషి శరీరంలో ఏమేం చేయగలడో తెలుసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నిర్ణయించుకోండి. ఈ బంధాలలో పడి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ మనిషి జన్మని వృధా చేసుకోవద్దు. ఏదైతే ఉందో అది కర్మను యాక్సెప్ట్ చేస్తారో, లేదా మెచ్యూర్డ్గా దాన్ని ఇగ్నోర్ చేస్తారో, ఈ క్షణాన్ని మనం చంపుకొని బతకొద్దు. రేపటి గురించి ఈ క్షణాన్ని చంపుకోవద్దు. గ్యారంటీ లేని రేపు కోసం ఈ రోజు ఎందుకు మనకి ఎంత తాపత్రయం, ఎంత బాధ. ఈ రోజు బతకండి, ఈ రోజు జీవించండి. దాని తర్వాత రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజు బతకండి, ఆ రోజు జీవించండి. అంతే తప్ప రేపటి గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి అసలు ఇవన్నీ వద్దు. నేనేమంటున్నాను అంటే, పిల్లలు ఎవరికి ఎందుకు పుట్టాలి అనేది
ఆ రుణానుబంధం కర్మ సిద్ధాంతానుసారం పుడతారు. ఒకవేళ మంచి పిల్లలు పుట్టారా సంతోషపడండి. ఏదన్నా శారీరకంగా మానసికంగా లోపమున్న పిల్లలు పుట్టారా యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. వాళ్ళకి సేవ చేయటమే మీ కర్మ రిలేటెడ్ అంటే తప్పదు, చెయ్యాలి. కానీ అది బాధగా చేయకండి, సంతోషంగా చేయండి. అప్పుడు మనము మన జీవితాన్ని అనుభవించవచ్చు. ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకెళ్ళి కూడా వాళ్ళు తొందరగా క్యూర్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ బెటర్గా అవ్వచ్చు. అబ్బా నా కర్మ నేను ఇలా చేస్తున్నాను అనుకొని నువ్వు బాధపడుతూ చేస్తే దాని నుంచి మంచి ఫలితాలు రావు. కాబట్టి మనం చేసేది సంతోషంగా చేయాలి. ప్రతి పని కూడా, ప్రతి బంధంలో కూడా ప్రతిదీ సంతోషంగా చేయండి. అప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. లేదా అట్లీస్ట్ మనం బాధపడం కదా. ఈ రోజు మొగుడు అట్లున్నాడు, పిల్లలు ఎట్లున్నారు, పక్కింటోళ్ళు ఇట్లా ఉన్నారని అంటున్నారంటే ఎక్కడున్నావు నువ్వెక్కడా? ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ మైండ్ని ఫస్ట్ ట్యూన్ చేసుకో. అప్పుడు ఈ బంధాలు నిన్నేమి చేయలేవు. కర్మ కూడా మనల్ని బాధించలేదు. నేనేం చెప్తానంటే కర్మ కూడా మనల్ని బాధించలేదు. ఆ స్థాయికి మనిషి వెళ్ళగలడు, అంతకు మించి వెళ్ళగలడు. సో నీలో ఉన్న బలం తెలుసుకో. నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రా. సో అప్పుడే మనం ఈ శరీరంలో కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకే.